హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను రోజుల బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీ అందరికి వచ్చేసి హ్యాపీ సండే. సండే రోజు అంటే ఆడవిడి మామూలుగా ఉండదు. అందుకని చెప్పేసి ఈరోజు చాలా ఐటమ్స్ అయితే రెడీ చేశాను. ఇంకా ఉదయం నుంచి తీరలేని పని, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ సరిపోయింది నాకైతే. అందుకని చెప్పేసి ఏమీ తెలియదు, కానీ నేను చేసిన వరకే చూపిస్తాను, ఓకేనా? ఇంకా మొత్తం రెడీ అయినాక ఇంకా అత్తమ్మ వాళ్ళ కాడికి అయితే వెళ్దామండి. ఇంకా అత్తమ్మ వాళ్ళకి కూడా ఇచ్చేద్దాం, ఎందుకంటే వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా చాలామంది అడుగుతున్నారు మీ అత్తయ్య వాళ్ళు ఎక్కడ పడట్లేదని. మా అత్తయ్య వాళ్ళు ఉండేది ఒక చాట్ అండి, అంటే మాకు బరుగొడ్లు ఉన్నాయి. అందుకని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు ఇంకా బరుగొడ్లతోనే సరిపోయింది వాళ్ళకి, అదే పని. మా ఆయన వచ్చేసి ఇంక ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి నిద్రపోయి లేచాడు. హాయ్ బోలు. హాయ్ అండి, ఎలా బాగున్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నా మస్తు కోరుకుంటండి. ఇంకా ఈరోజు వచ్చేటప్పటికైతే ఓకేనండి, ఇంకా ఐటమ్స్ అని చెప్పే కదా, అయితే చూసేద్దాం. ఈరోజు స్పెషల్ ఏం చేసి ఓకేనండి, ఇంకా చెప్పేసే కదా. ఈరోజు వచ్చేసి మా స్పెషల్ వచ్చేసి మా ఆయన పాపం వారం అంతా పనికి వెళ్తున్నాము ఇద్దరం కలిసి. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఆదివారం ఉన్నాం, ఎక్కడికి వెళ్ళొద్దు అంటే ఈరోజు ఇంటికాడే ఉన్నాడు, కానీ ప్రార్థనకి రాలేదు. ఇంక నేనైతే ఇప్పుడే రెడీ అయ్యి ప్రార్థనకి అయితే వెళ్ళొచ్చాము, నేను అక్షయ్. ఇంక మా కూతురు వచ్చేసి ఇంక అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉందండి. నా పెద్ద కొడుకు వచ్చేసి అమ్మమ్మ వాళ్ళతో ఊరికి వెళ్ళాడు. ఇంకా ఈరోజు వచ్చేసి మా స్పెషల్ వచ్చేసి ఇంక రెండే, కానీ ఇంకా చేయాలా, కానీ కుదరలేదు, ఓకేనా? ఈరోజు వచ్చేసి మా ఆయన పొద్దున్నే వెళ్ళి మటను అలానే చికెన్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా బావా మటన్తో పాటు చికెన్ కూడా తీసుకురామనం, కానీ చికెన్ కూడా తెచ్చాడండి. అందుకని చెప్పేసి ఈరోజు చికెన్ తోటి చికెన్ బిర్యానీ అయితే రెడీ చేశాను. ఓకే, ఇదిగోండి చికెన్ బిర్యానీ అయితే రెడీ చేశాను. చాలా రెడీ చేశానండి, ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా పంపించేద్దాం అని చెప్పేసి రెడీ చేశాను. అదేవిధంగా మనకి మటన్ కర్రీ కూడా ఇంకా చాలా టేస్టీగా గ్రేవీగా అయితే రెడీ చేసేసాను. ఇంకా మా ఆయనకైతే ఇంకా ఆనియన్స్ అలానే అన్నీ రెడీ పెట్టేసానండి. ఇంకెందుకంటే పాపం పొద్దున అయితే దోశలు పోసాను టిఫిన్, ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. ఇంక టిఫిన్ చేసేసి ఇంక ఇప్పుడు ప్రార్థనకి అయితే వెళ్ళొచ్చాం. ఏమో వేడి వేడిగా బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఈరోజు చికెన్, మొన్నసారి చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఈరోజు వచ్చేసి కొంచెం ఆకు అలాగే తీసుకొని పోయితే చాలా నిండా వచ్చింది. కేజీ 4 పోసా. చికెన్ ముక్కలాగా పడుతున్నాయా? ఇగో చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ కాదు, దమ్ అంటే అది ఒకటి, చికెన్ బిర్యానీ అంటే చికెన్ దీంట్లో కలిపేసా. మంచి పని చేశాను, ఇద్దరికి పెట్టు ఒకసారి, పిల్లలు లేకుండా పోయారు. మన ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందాం. ఇప్పుడా? ఇప్పుడు వదిలే, ఈసారి ప్లాన్ పెట్టుకున్నాం. సరే, మీరు కామెంట్ చేయండి, మా ఆయన నేను ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకోమంటారా వద్దంటారు? మా ఆయన అదిరిపోతున్నాడు. నాతో పాటు నువ్వు గెలవలేనని నీకు నమ్మకం లేదు కదా, అంతేనా? ఓకేనండి, ఇదిగోండి వేడి వేడిగా చికెన్ బిర్యానీ. ఇదిగోండి చికెన్, అలానే మటన్ కర్రీ, కాంబినేషన్ మటన్ కర్రీ. మొన్న గుంటూరు వెళ్ళి శుభాని హోటల్లో వెళ్తే చికెన్ దమ్ బిర్యానీ 350 తీసుకున్నాడు. కబాబ్ వచ్చేసి 450 అంట. పిల్లి చూడాలా ఎదురు చూస్తున్నాం. అలానే మటన్ కర్రీ, ఇంకా దీంట్లోకి గ్రేవీ షవర్మాలాగా ఉంటేనే బాగుండిద్ది, అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే కుక్ చేసేసాను. బాబా ఇద్దరు సమానంగానే పెట్టా బావా, ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నారా బావా? ఫస్ట్ ఇంకా పెరుగు చట్నీ రెడీ చేయాలా, కానీ మా ఆయనకి ఆకలి అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇంకా మొత్తం అయితే వడ్డించేసాను. నీకు ఆఫ్ నాకు ఆఫ్ దా. ఈ మధ్య మా ఇంట్లోకి అలవాటు అయిపోయింది పిల్లి. సరే దాబా, దానికి కూడా వేస్తాను ఇంకో ప్లేట్లో.
సరేనే ఇంకా రోజైతే ఈరోజు సండే కదా, ఇంకా అందుకని చెప్పి అయితే చికెన్ బిర్యానీ తెచ్చేసింది. అందులోకి అయితే ఇంక మటన్ కర్రీ కూడా చేసింది. ఇంకా టేస్ట్ అనేది ఏ విధంగా ఉందో చూసేద్దాం మనం. ఇంకా పిల్లలు అయితే ఇవ్వలేదు కదా, ఇంకా పిల్లల కోసం కూడా మనం మేము తినేసి అత్తయ్య వాళ్ళకి పెట్టుకొని వెళ్ళాలి. నాకు చికెన్ పాపం ఆయన అయితే తీరిక లేకుండా తెగ చేస్తున్నాడండి. నాకే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకులే బాగా తక్కువలో చేసుకుందామంటే అలా కాదు, చేయాల్సిందే. ఈరోజు కూడా పని ఉంది కానీ ఆగిపోయాడు. ఐఎమ్ వెయిటింగ్. బాగుంది. వీడియో తీయడానికి కారణం ఏంటంటే రోజు చేస్తున్నదే కదా, ఎప్పుడు అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదా, ఇంకా అదే విధంగా వండిద్దని చెప్పేసి తీయలేదు. ఈరోజు ఏం తీయటం ఏంటంటే అత్తయ్య వాళ్ళ కాడికి వెళ్తున్నానని చెప్పేదా, చాలా రోజులు అవుతుంది. అంటే ఇలా వస్తే నా నాన్న మీకు చూపించక చాలా రోజులు అవుతుంది, అందుకని చెప్పేసి వెళ్ళాలి. పక్కా రెస్టారెంట్లో ఉన్నట్టే ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. బా అదే మన అదే ఫుడ్ చేయాలని పెట్టుకుందాం. నేను పిల్లలు కడగదాం. ఇదే బిర్యానీ మనం ఒక రెస్టారెంట్లో పోవాలంటే 1000 రూపాయలు 1500 కావాలి. పిల్లికి వేసానా? పిల్లి నీకు బిర్యానీ కావాలా? కొమ్మేసే మాతో పాటు నువ్వు కూడా. బాగుందా టేస్ట్? ఈ పొద్దున కొట్టుకుంది ఇదేని అనుకుంటా, దీన్ని అనుకుంటా. అదిగో దెబ్బ కంటికాడ ఏం మేడే. ఓకేనండి, ఇంకా అంతా తినేసినాక ఆత్మలు కడగలుగుతాం. సరేనా? ఓకేనండి, ఇంకా అత్తయ్య వాళ్ళకి కూడా ఇంకా బాక్స్కి అయితే పెట్టేశాను. పైన వచ్చేసి కూర, కింద వచ్చేసి ఇంకా బిర్యానీ మొత్తం అయితే పెట్టేశాను. అలా ఇంకా 3 క్యారేజ్ ఉంది కానీ పైన ఉంది, అందుకని చెప్పేసి పైన పెట్టేసి ఇంకా వెళ్తున్నాం. ఏదంట ఎత్తుకో మరి. వద్దులే వెళ్దాం. ఇప్పుడే నిద్ర వేలేచారు ముడ్లు వేసుకుని చిన్నోళ్ళు. అదిగో హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. మా తాతయ్య వాళ్ళ కాడికి వెళ్తున్నాం, మా నాన్నమ్మ కాడికి వెళ్తున్నాం. చెప్పు. చల్లగా ఉంది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఇటు పక్క అండి మా అత్తయ్య వాళ్ళు ఉండేది. వీళ్ళు మళ్ళీ వెళ్ళారా పిల్లలు వచ్చి? అంటే చల్లంగా ఉందో ఇది సడైంది.
ఓకేనండి, ఇంకా అత్తయ్య గారు వచ్చేసి ఇంకా మేత కోసడానికి అయితే వెళ్ళిందంట చేను కాడికి. నేను ఉందేమో అని చెప్పేసి వచ్చాను, కానీ మా అత్తయ్య గారు అయితే లేరు. ఇంకా మా పిల్ల వచ్చేసి ఇంకా ఈరోజు ఆదివారం కదా, చూడండి ఎలాగ ఉన్నారు. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలా. మా అక్షయ్ వచ్చేసి నిద్రపోయి లేచాడు, గోల చేస్తున్నాడు. ఇంక ఇదేనండి మా అత్తయ్య వాళ్ళు ఉండే ప్లేస్. ఇంక ఇక్కడ బరిగొడ్లు ఉంటాయి, అందుకని చెప్పేసి ఇంక వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇంకా అంత బాగుండిద్ది ఇక్కడ ప్లేస్ అయితే. ఎండాకాలం అప్పుడైతే చల్లగా వాతావరణం అయితే చాలా బాగుండిద్ది. ఇంక ఇదే మా అత్తగారు వచ్చేసి బీరువా, ఇంకా వంటగది ఇవన్నీ ఇంకా అంతా ఇక్కడే. ఇంకా వచ్చి ఎల్ఈడి టీవీ. నేను వచ్చేసి క్యాన్కి ఇక్కడే పెట్టేసాను, ఇంకా అత్తయ్య లేదు కదా అందుకని చెప్పేసి. చుక్కుడుగాయలు తెచ్చుకుంది అనుకుంటా, ఇంకా వంట ఏం రెడీ చేయలేదు అనుకుంటా. ఇయే మా దోళం పెద్ద ఏమో రోడ్డు మీద పోయి ఉంటాయి, చిన్నది వచ్చేసి పాలు తాగితే నేడు కట్టేసి ఉంటాను. ఏం ఇంకా మీరు స్నానాలు చేయలేదు, ఏం చేయలేదు. మాస్త చూడండి ఎలా ఉందా, మోళ్ళ జల్లు వేసి. ఇంకేంటి బా తల పోతావా, తల స్నానం చేయబోతావా ఇంటి బా మా మళ్ళీ వద్దు తల పోసుకొని వద్దుందండి పా. నేను వచ్చేసి బీరువాలో పెట్టేసా, ఎందుకంటే చికెన్ తెచ్చాను అనుకుంటా, అదిగో కవర్లోనే ఉంది చికెన్. అయితే మళ్ళీ అది కూడా తినేస్తారు. సరే నాన్నమ్మ వచ్చినాక అక్కడ బిర్యానీ ఉందని చెప్పి తినండి. చేసా తినండి, బిల్లం వచ్చినాక తినండి. అబ్బాయి తీసుకుని వెళ్తా బాస్తా స్నానం చేద్దాంపా. స్నానం చేసి వద్దు కానీ మళ్ళీ. రామంటే రాట్లా నీళ్ళు పోతానంటే తల పోతారా మళ్ళీ రెడా బళ్ళు ఉన్నాయి కదా చెప్పు. అవునండి మా అత్తయ్య గారు దాని బీరాలో పెట్టా చూడు, బిర్యానీ తీసుకొచ్చి తిను. మాయ అడికెళ్ళాడా, బరువుడి కడికి వెళ్ళాడా, పని మీద నీళ్ళు పోతా పని అవలేదు ఇంకా పని. ఏం కూర వండాలేదు ఇప్పుడు, ఇప్పుడు తెచ్చాడా. దిగు, తాలూకు గింజలు తెచ్చారు ఎందుకు మరి. వండాను మరి, అన్నీ వండా మరి. ఏడవుతుంది ఇంత డాన్స్ రామ్మ అంటారు అట్లా. పంచదారే ఇప్పుడు దా దిగల కిందకి. అయ్యా మా బరుడికి వెళ్ళాడింది. ఏ పిల్లలకి వేస్తే నువ్వు కూడా